ప్రెజెంట్ ఏదైనా ఒక సీన్ వేరే సినిమా నుంచి కాపీ కొట్టారా వెంటనే కనిపెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ లో ట్రోల్స్ మీద ట్రోల్స్ పడిపోతున్నాయి. బట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని టైంలో మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల్ని తీసుకొచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి యాస్టిస్ అదే సినిమాని స్టోరీ సీన్స్ తో సహా ఎత్తేసి మన తెలుగు సినిమాలకి వాడడం జరిగేది. అంటే రైట్స్ కొనకుండానే ఫ్రీగా ఆ సినిమాల్ని మన తెలుగులో కాపీ కొట్టి తీసేసే వాళ్ళని చెప్పాలి. ఇదేదో నేను కల్పించి చెప్తున్న మాట కాదు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముందుకొచ్చి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. కొంచెం కథలు రాయడం ఈజీగా ఉండేది. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. అలా మన ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ నుంచి ఎత్తేసిన కొన్ని సినిమాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్ గా వీడియో చూసిన తర్వాత ఏంటి ఇవి ఒరిజినల్ కాదా, ఇన్స్పైర్ అయ్యి తీసినవా అని మీరైతే డెఫినెట్ గా అనుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సాహస వీరుడు సాగర్ కన్య. 1996 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు డైరెక్టర్, అలాగే యాక్టర్స్ గా వెంకటేష్ మరియు శిల్ప శెట్టి నటించడం జరిగింది. యాక్చువల్ గా ఈ సినిమా కోర్ పాయింట్ ని 1984 లో వచ్చిన స్ప్లాష్ అయిన ఒక హాలీవుడ్ మూవీస్ నుంచి తస్కరించడం జరిగింది. ఒక మెర్మేడ్ ల్యాండ్ మీదకి రావడం, హీరోతో ప్రేమలో పడటం అండ్ ఆమెను చూసిన విలన్ బెనిఫిట్స్ కోసం ఆ మెర్మేడ్ ని యూజ్ చేసుకోవాలనుకోవడం అండ్ ఆ మెర్మేడ్ చివరికి ఏమైంది, ఇదంతా కూడా కంప్లీట్ గా స్ప్లాష్ అయిన మూవీస్ నుంచి ప్రేరణ పొంది తీసిందే అని చెప్పాలి. అంతేకాదు ఆ అమ్మాయి ఎండలోకి వచ్చినప్పుడు కంప్లీట్ గా మనిషి కాళ్ళు రావడం, వాటర్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఫిష్ లాగా మారిపోవడం అండ్ హీరోకి తన ఐడెంటిటీ తెలియకుండా ఉండడానికి ఆవిడ చేసే పనులు కానీ మన తెలుగు సినిమాలో యాస్టీస్ చూసినట్టు ఉంటాయి. కాకపోతే మన తెలుగులో 2.5 hours కథ చెప్పాలి కాబట్టి సినిమాలో ఫైట్స్, అలాగే విలన్ కి సంబంధించిన ఒక బ్యాక్ డ్రాప్, అలాగే హాలీవుడ్ లో కంప్లీట్ ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా మన తెలుగుకి వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకురావడం, బంచ్ ఆఫ్ కమెడియన్స్ ని యాడ్ చేసి, కొన్ని సాంగ్స్ ని యాడ్ చేసి మన తెలుగు ప్రాపర్ మూవీగా రెడీ చేశారనమాట. నెంబర్ 2 హలో బ్రదర్. నాగార్జున కెరియర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో హలో బ్రదర్ కూడా ఒకటి. కాకపోతే ఈ సినిమాని జాకీ చాన్ నటించిన హాంకాంగ్ యాక్షన్ కామెడీ అయిన ట్విన్ డ్రాగన్స్ మూవీ నుంచి ప్రేరణ పొంది తీశారు. ఇద్దరు కవలలు చిన్నప్పుడు విడిపోయి, అంటే ఒకడేమో కంప్లీట్ గా డబ్బులో పెరిగి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా క్లాస్ గా ఉంటాడు చూడడానికి, ఇంకొకడేమో డబ్బులు లేక చిన్నప్పటి నుంచి అష్ట కష్టాల్లో పెరుగుతూ రఫ్ అండ్ డఫ్ గా తయారైన మాస్ హీరో ఒకడు. ఇలా ఒకడు క్లాస్ అయితే మరొకడు మాస్ అన్న థీమ్ తో పాటుగా వీళ్ళిద్దరు కలిసినప్పుడు స్టోరీలో క్రియేట్ అయ్యే కన్ఫ్యూజన్ కానీ, ట్విన్ బ్రదర్స్ లో ఒకడు ఎవరినైనా కొడుతుంటే మరొకడు అక్కడ లేనప్పటికీ కూడా ఆ యాక్షన్ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటది. ఆయన ప్రమేయం లేకుండానే చేతులు కాళ్ళు ఊగిపోతూ ఉంటాయి. సో టెలిపతి కైండ్ ఆఫ్ సీన్స్ ఇద్దరు కలిపి ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఒక రౌడీ వచ్చి వాళ్ళిద్దరి మధ్య పడడం అండ్ వాళ్ళిద్దరూ ఫైట్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళి వాష్ చేసుకునే టైంలో ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవడం, లైక్ హలో బ్రదర్ లో రమ్యకృష్ణ బాత్ టబ్ లో స్నానం చేస్తున్న సీన్ ఉంటది కదా, అటువంటి సీన్స్ యాజ్ టీజ్ గా ఒరిజినల్ లో ఎలా ఉందో ఈ కాపీలో కూడా యాజ్ టీజ్ గా లేపేయడం జరిగింది. అలాగే క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత ఒకరిని ఒక బోన్ లో బంధిస్తుంటే మరొకడు ఫైట్స్ రాక ఇబ్బంది పడుతున్న టైంలో అక్కడున్న నాగార్జున తన హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఉంటే బయట ఉన్నాడు కూడా ఆటోమేటిక్ గా వాడి హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కంప్లీట్ గా బ్లూ ప్రింట్ లో ఉంటది ఒరిజినల్ సినిమాకి. ఇదైతే కంప్లీట్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని మన తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు పెడుతూ, అట్ ది సేమ్ టైం సినిమాలో సాంగ్స్ లేకుండా ఎలా ఉంటది, సో 5-6 సాంగ్స్ ని ఈ సినిమాలో యాడ్ చేసి కొన్ని కామెడీ సీన్స్ లైక్ కోట శ్రీనివాసరావు గారు ఇంకో యాక్టర్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి ఒరిజినల్ లో ఉండవు. బట్ ఈవీవి గారు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ని హలో బ్రదర్ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అది చాలా బాగా వర్కౌట్ అవుద్ది త్రూ అవుట్ మూవీ అంతా కూడా. ఇలా చాలా లిమిటెడ్ గా కొన్ని చేంజెస్ చేసి ఓవరాల్ గా అయితే అదే సినిమాని మళ్ళీ తీశారని చెప్పాలి. నెంబర్ 3 ఎందుకంటే ప్రేమంట. 2012 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలినప్పటికీ కూడా ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. మెయిన్లీ నాకైతే ఈ సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఆల్ టైమ్ ఫేవరెట్, ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. పోతే ఈ సినిమా 2005 లో వచ్చిన జస్ట్ లైక్ హెవెన్ అనే ఒక హాలీవుడ్ మూవీకి యాజ్ ఇట్ ఈస్ బ్లూ ప్రింట్ అని మీకు తెలుసా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఆత్మ ఒక అబ్బాయికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి బాడీ గురించి వెతకడం, ఇదంతా కూడా కంప్లీట్ స్టోరీని జస్ట్ లైక్ హెవెన్ నుంచి ఎత్తేసారని చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ హీరోయిన్ బాడీ కోమాలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ బయట కనిపిస్తూ ఉంటది.
బట్ ఆమె చనిపోతుందన్న టైంలో ఈ ఆత్మ మెల్లమెల్లగా కనిపించకుండా పోవడం లాంటి అంశాలు కానీ, అండ్ అలాగే క్లైమాక్స్ లో హీరోయిన్ చనిపోతుందన్న టైంలో రామ్ తన ప్రాణాలకు తెగించి ఆమెకి ఆక్సిజన్ ఇచ్చి బతికించడం, అండ్ ఆ అమ్మాయి లేచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఆడెవడో తెలియనట్టే యాక్ట్ చేయడం. అలాగే ఇంకో సీన్ లో ఒకడు అనుమానాస్పదంగా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్న టైంలో హీరోయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో హీరో బాటిల్ క్యాప్ తో వాడి ప్రాణాలు కాపాడడం. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎందుకంటే ప్రేమంటలో కూడా ఉంటది. కాకపోతే హాలీవుడ్ లో ఈ సీన్ ని కొంచెం కామెడీగా డిస్కస్ చేస్తారు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి హీరో ఫాదరే ఆ సిచ్యువేషన్ లో ఉంటాడు కాబట్టి అది కంప్లీట్ గా ఒక ఎమోషనల్ సైడ్ తీసుకుంటది. బట్ డైరెక్ట్ కరుణాకరణ్ ఈ సినిమా కోసం తీసుకున్న కేర్ ఏంటంటే, స్టార్టింగ్ లో ఒక లవ్ స్టోరీ వస్తది కదా, ఆ లవ్ స్టోరీలో చనిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ పుట్టారు అన్నట్టు చూపిస్తారు. కాకపోతే హాలీవుడ్ సినిమాలో ఇదంతా ఉండదు. హీరో ప్యారిస్ వెళ్ళిన తర్వాత ఏదైతే జరుగుద్దో ఇదంతా కూడా కంప్లీట్ గా ఇంకా హాలీవుడ్ సినిమా లాగే ఉంటది. అందువలనే ఈ సినిమా క్లైమాక్స్ ని కరుణాకరణ్ అంత బాగా డీల్ చేయలేకపోయాడు అనిపించింది. యాక్చువల్ గా హాలీవుడ్ సినిమాలో ఈ ఫస్ట్ లవ్ స్టోరీ ఉండదు కాబట్టి దానికి కనెక్షన్ పెట్టక్కర్లేదు. బట్ మన తెలుగుకి వచ్చేసరికి కనెక్షన్ ఉండాలి. బట్ కరుణాకరణ్ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఆ కనెక్షన్ మిస్ అవుతాడు. సినిమా అంతా బాగున్నప్పటికీ కూడా ఆ క్లైమాక్స్ ని బాగా డీల్ చేయకపోవడం వల్లే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదని నా అభిప్రాయం. నెంబర్ 4 అంతఃపురం. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమాకి డైరెక్టర్ కృష్ణవంశీ. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి చాలా గొప్ప ప్రశంసలు దక్కాయి. అండ్ చాలా మంది ఇప్పటికీ కూడా ఒక మంచి ఒరిజినల్ సినిమాగా ఈ సినిమాని చెప్పుకుంటూనే ఉంటారు. పోతే ఈ సినిమా 1991లో రిలీజ్ అయిన నాట్ వితౌట్ మై డాటర్ అన్న సినిమాకి ప్రేరణ అని మీకు తెలుసా? ఒక అమెరికా ఉమెన్ తన భర్తతో కలిసి ఇరాన్ ప్రదేశానికి వెళ్తది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన హస్బెండ్ ఫ్యామిలీ వియర్డ్ గా బిహేవ్ చేయడం, అండ్ ఆ అమ్మాయిని ఒక కన్స్ట్రక్టెడ్ ప్లేస్ లో పెట్టేసి నువ్వు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, నువ్వు ఎలా ఉంటేనే ఇక్కడ బతకగలవు, లేకపోతే నువ్వు ఇక్కడ బతకలేవని ఆవిడ్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా తన కూతుర్ని కూడా దాని నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అండ్ ఫైనల్లీ అక్కడుండి బతకలేమన్న తెలుసుకున్న హీరోయిన్ తన కూతుర్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుని అక్కడి నుంచి బయటకి ఎలా పడగలిగింది అన్నది ఈ సినిమా స్టోరీ. సేమ్ మీరు అంతఃపురం కథ తీసుకున్నా కూడా సౌందర్య ఒక ఎన్ఆర్ఐ తన భర్తతో కలిసి అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయిపోద్ది. బట్ వన్ ఫైన్ డే హస్బెండ్ ఫ్యామిలీ నుంచి కాల్ వచ్చి హస్బెండ్ తో కలిసి తన అత్తరింటికి వెళ్ళడం జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ, వీటి మధ్యలో తన కొడుకుని అక్కడ ఉంచడం మంచిది కాదు. తన ప్రాణాలకి ఆపదని తెలుసుకుని తన కొడుకుని వాళ్ళ నుంచి రక్షించుకుని తిరిగి తన ప్రదేశానికి ఎలా వెళ్ళింది అన్నదే సినిమా స్టోరీ. యాజ్ ఇట్ ఈస్ గా ఈ 2 సినిమాలో చెప్పిన కదా సేమ్ ఒక్కటే. కాకపోతే ఇక్కడే కృష్ణవంశీ తన బ్రిలియంట్ అడాప్షన్ చేశారని చెప్పాలి. కాపీ అంటే ఏముంది, అదే సీన్ ని మళ్ళీ తీసాడు, లేకపోతే అటు ఇటు మార్చేసి ఉన్న సీన్ నే మళ్ళీ తీసాడు. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసేసాం, దాన్ని ఇన్స్పైర్ గా తీసుకుని మనం ఇంకెలా క్రియేట్ చేయొచ్చు అని ఆలోచించడమే కదా. డెఫినెట్ గా ఈ సినిమాలో తన గ్రేట్ క్రియేటివిటీని యూజ్ చేశాడని చెప్పాలి కృష్ణవంశీ గారు. హాలీవుడ్ మూవీలో ఒక అమెరికా ఉమెన్ ఇరాన్ అంటే కంప్లీట్ గా ముస్లిమ్స్ ఉన్న దేశంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ రూల్స్ ని పాటించాలి. ఇన్ కేస్ వాళ్ళ రూల్స్ ని పాటించకపోతే చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు తినే తీరు సౌందర్యకి నచ్చదు, అక్కడి నుంచి తన బేబీని తీసుకెళ్లిపోద్ది. హాలీవుడ్ సినిమాలో కూడా సేమ్ ఇటువంటి సీనే ఉంటది. పోతే ఇక్కడ కంప్లీట్ గా కాపీ అనడం కన్నా ఇన్స్పిరేషన్ అనడం కరెక్ట్. అంతఃపురం సినిమాలో కృష్ణవంశీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకుని అక్కడుండే మనుషుల బిహేవియర్ కానీ, అండ్ హీరోయిన్ సౌందర్య ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు ఎలా ఇబ్బందులు పడింది, అండ్ ఆ ఫ్యామిలీ వల్ల తనకి హాని అని తెలుసుకునే సీన్స్ కానీ, ఇదంతా కూడా చాలా రా గాను, చాలా న్యాచురల్ గాను, అండ్ కంప్లీట్ గా ఇది ఒక ఒరిజినల్ సినిమా అన్న ఫీల్ తీసుకొస్తుంది. నెంబర్ 5 బ్లేడ్ బాబ్జీ. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమాలో తన ఇంపాకబుల్ కామెడీ టైమింగ్ తో అలన్ నరేష్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చాడనే చెప్పాలి. పోతే ఈ సినిమా మార్టిన్ లారెన్స్ యాక్ట్ చేసిన హాలీవుడ్ కామెడీ బ్లూ స్ట్రీక్ సినిమా నుంచి కంప్లీట్ గా ఎత్తేసారని చెప్పాలి. ఒక దొంగ ఒక పెద్ద డైమండ్ ను దోచుకుని అరెస్ట్ అవ్వడానికి ముందు ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దాచిపెడతాడు. జైలు నుంచి వచ్చాక చూస్తే ఆ బిల్డింగ్ ఒక పెద్ద పోలీస్ స్టేషన్ గా మారిపోతుంది. సో ఆ డైమండ్ ని తీయడానికి వాడు ఒక ఫేక్ కాపుగా లోపలికి వెళ్ళడం అసలు కథ. యాజ్ ఇట్ ఈజ్ గా ఇంచు కూడా చేంజ్ చేయకుండా ఇదే సినిమాని తెలుగు బ్లేడ్ బాబ్జీ కోసం కంప్లీట్ గా కాపీ చేశారని చెప్పాలి. కాకపోతే తెలుగులో డైమండ్ బదులుగా డబ్బులు వాడతారనమాట. అంతేకాదు వేణుమాధవ్ అంటే హీరోగడి ఫ్రెండ్ ఒక దొంగ, వాడిని పోలీసులు కనిపెడతారు. సో ఆ విధంగా అల్లరి నరేష్ వేణుమాధవ్ని పట్టుకుని అదే సెల్లో పెట్టి డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. పోతే అక్కడ తర్వాత బ్యాగ్ ఉండదు కానీ డబ్బులు ఉండవు. ఇవే సీన్స్ యాజ్ టీజ్ గా ఈ బ్లూ స్ట్రీక్ సినిమాలో ఉంటాయి.
కాకపోతే హాలీవుడ్ కాబట్టి గట్టిగా ఖర్చు పెడతారు, మన తెలుగు అంత ఖర్చు పెట్టరు కాబట్టి ఈ సినిమాకి తెలుగు లిమిటేషన్స్ని బట్టి అండ్ తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీని బట్టి ఈ సినిమాలో కొన్ని చేంజ్ చేసి సో ఇలా హాలీవుడ్లోంచి రైట్స్ కొనకుండానే చాలా సినిమాలని లేపేయడం జరిగింది. ఇక్కడ కాపీ కొట్టడం తప్ప రైట్ అన్నది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్పైర్ అవడానికి కాపీ అవడానికి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. ఓవరాల్ గా ఏ ఫిలిం మేకర్ కూడా ఎక్కడో దగ్గర ఇన్స్పైర్ అయ్యే ఉంటారు, ఏదో ఒక సీన్ ని కాపీ కొట్టే ప్రయత్నం చేసే ఉంటాడు. పోతే తెలిసి కాపీ కొట్టడం వేరు, ఆ సీన్ ని కానీ ఆ స్టోరీని కానీ ఇన్స్పైర్ అయ్యి ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జనాలకి ఇవ్వడం వేరు. సో ఇది ఇక్కడికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.